ఖమ్మం రోడ్డు ప్రమాదం వరుస ట్విస్టులతో మిస్టరీగా మారింది. జిల్లాలోని హరియా తండా వద్ద నిన్న జరిగిన కారు ప్రమాదంలో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. భర్త ప్రవీణ్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే కుటుంబ సభ్యులు అందరూ ప్రవీణ్ పైనే అనుమానం వ్యక్తం చేశారు. అతనే హత్య చేశాడని హాస్పిటల్ వద్ద ఆందోళన చేశారు. ప్రవీణ్ వచ్చి సంతకం పెడితేనే పోస్టుమార్టం చేయాలని పట్టుబట్టారు. అయితే అక్కడే కథ మరో మలుపు తిరిగింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తేలింది. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న ప్రవీణ్ కు సర్జరీ చేయడానికి డాక్టర్లు సిద్ధమవుతున్నారు. ప్రవీణ్ వెన్నెముకకు తీవ్రమైన గాయాలయ్యాయని వైద్యులు ధృవీకరించారు. వరుస ట్విస్టులతో ఎటూ తేల్చుకోలేని పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. ఇక్కడే ఉన్నావు ఒక్క పోలీసు వాళ్ళు వాళ్ళు న్యాయం చేయట్లే మాకు ఎందుకని చేయట్లే ఏ తప్పు చేసిన తీసుకురావాలి కదా ఇక్కడ తీసుకురావాలి చంపాలి ఏంటో వాళ్ళు బుక్కుంతో ఆయన కూడా చంపాలి తీసుకురావాలి ఇక్కడ తీసుకొస్తలే అమ్మాయిలకు కూడా పోస్ట్ మాస్ చేయకూడదు మీరు ఆయన తీసుకురావాలి తర్వాత చేయాలి వాళ్ళతో పాటు ఆయన కూడా పోస్ట్ మాస్ చేయాలి ఎందుకు రావట్లే ఆయన మీరు ఎందుకు తీసుకురావట్లే ఎందుకు మరోవైపు మృతురాలి బంధువుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రవీణ్ తరపు బంధువులు ఎవరు వచ్చినా మృతురాలి కుటుంబ సభ్యులు దాడికి యత్నిస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రవీణ్ తల్లిని నిలదీసి దాడికి యత్నించడంతో పరిస్థితిని అదుపులోకి తేవడం పోలీసులకు సవాల్గా మారింది. అటు వైద్యులు కూడా పోస్టుమార్టం ప్రక్రియ చేపట్టి మధ్యలోనే నిలిపివేయడంతో పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు శ్రమిస్తున్నారు. ఖమ్మం రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హరియా తండా దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదం ఘటన గంటకొక మలుపు తిరుగుతా ఉంది. అత్యంత హృదయ విదారకమైనటువంటి ఘటన ఇది. ఎందుకంటే ఓ తల్లి, ఇద్దరు పిల్లల్ని, ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లల్ని కోల్పోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ ముగ్గురు డెడ్ బాడీస్ కి దాదాపు 24 గంటలు అవుతుంది యాక్సిడెంట్ జరిగి ఇప్పటి వరకు పోస్ట్ మార్టం చేయలేని పరిస్థితి నెలకొంది. కారణం ఏంటంటే ఇది హత్య అని మృతురాల తరఫు బంధువులు వాదించడము, హత్య కాదు ప్రమాదం అని ఎవరైతే ఈ ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడో ప్రవీణ్, అతని తరఫు బంధువుల వాదన. ఇప్పటి వరకు ఇది ఎడతెగని పంచాయతీ లాగే ఉంది. ఈ రోజు ఉదయం నుంచి అనేక ఘటనలు జరిగినాయి. గంటకు ప్రతి గంటకు ఒక సీన్ మారుతూ వస్తుంది. ఇప్పుడు కూడా కాసేపటి క్రితం ప్రవీణ్ తల్లి, ఎవరైతే బోడా ప్రవీణ్ తల్లి ఉన్నారో ఆమె ఈ మృతదేహాలను చూసేందుకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినటువంటి క్రమంలో మృతురాలి బంధువులు ఆమెపై దాడికి ప్రయత్నించారు. ఆమెను నిలదీసేటువంటి ప్రయత్నం చేశారు. మృతులకు సంబంధించినటువంటి వివరాల, మృతులకు సంబంధించినటువంటి కారణం చెప్పాలంటూ వీళ్ల వల్లే వాళ్ళు చనిపోయినారనేటువంటి ఆరోపణ చేస్తూ ఆవిడను లాగి కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు, పోలీసులు అందరూ కలిసి ఆవిడను అతి కష్టం మీద బయటికి తీసుకురాగలిగారు. ఆ వెంటనే ప్రవీణ్ తాలూకు బంధువు, ఎవరైతే ఇప్పుడు ఈ కుమారి భర్త ఉన్నాడో ప్రవీణ్ తరపు బంధువు కూడా ఒక అతను వచ్చి పరామర్శించేటువంటి క్రమంలో వస్తే అతనిపై కూడా దాడికి ప్రయత్నించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అక్కడ తలెత్తినటువంటి దృశ్యాలు ఉన్నాయి. పోలీసులు కూడా అదుపు చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలా సున్నితమైన అంశం, రెండు వర్గాలను కట్టడి చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు రెండు వర్గాలను నచ్చజెప్పి కాస్త శాంతపరిచినప్పటికీ కూడా రెండు వర్గాలు ఎదురుపడ్డప్పుడు ఈ రకమైనటువంటి ఘర్షణపూరిత వాతావరణం కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి కాలేదు. ఆ దహన సంస్కారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఒక పక్క మొదలు కాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా మృతురాలకు హత్యన ఆత్మహత్యన అనే అంశాన్ని తేల్చాలనేటువంటిది వాళ్ళ వాదనగా ఉంది. ఒకవేళ ఇది హత్య అయితే వారిని శిక్షించాలి, ఇది ఆత్మహత్య అయితే కారణాలు చెప్పాలి. ఆ కారణాలు చెప్పే వరకు ఆ మృతులకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం ప్రక్రియ నిర్వహించనీయం, ఆ మృతదేహాలను తీసుకువెళ్ళడం అనేటువంటిది కుమారి తరఫు బంధువులు చేస్తున్నటువంటి వాదన. ఈ వాదనతోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ సమస్య జటిలమైనటువంటి ముడిపడినటువంటి ఒక వ్యవస్థగా మారిపోయింది. దీన్ని పరిష్కారం చేసేందుకు ఒక పక్క పోలీసులు, పెద్ద మనుషులు, అట్లాగే వైద్యులు కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎంతకు ఎడతెగని పంచాయతీ లాగా ఉంది.
ఒక హృదయ విదారక ఘటన. ఇది ఎంత దారుణమైన సంఘటన అంటే ఇద్దరు చిన్న పిల్లలు, ఓ తల్లి చనిపోయి ఉండటం, వారికి కనీస దహన సంస్కారాలు చేయాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అవి కూడా జరగకుండా కేవలం ఈ హత్య ఆత్మహత్య అనేటువంటి అంశం చుట్టే ఈ వివాదం తిరుగుతుండటంతో ఇప్పుడు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. చేయిదాటిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆసుపత్రి వద్ద ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి వస్తుంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించున్నారు. అదే సందర్భంలో కుమారి తరఫు బంధువులు కూడా అక్కడే మోహరించున్నారు. అయితే ప్రవీణ్ తరఫు బంధువులు మాత్రం అక్కడికి రావాలంటే జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద మనుషులు కావచ్చు, ఆ ఊరికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, రావడానికి భయపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతీష. రైట్ సాంబా, థ్యాంక్ యూ.